గంగాతీరమున విష్ణుభక్తుడు రాజా పరీక్షిత్తు మహర్షి సుఖదేవుని సమక్షమున కూర్చుని నరక చతుర్దశి కథను శ్రద్ధతో వినుచున్నాడు. ద్వారకలో పౌర్ణమి రాత్రి సముద్ర తీరమున సత్యభామతో కూర్చొని చంద్రుని కాంతిని ఆస్వాదించుచు శ్రీకృష్ణుడు శాంతముగా ఉన్నాడు. భూమిదేవి దుఃఖభరిత హృదయముతో భూమిలో నుండి పైకి వచ్చి తన కుమారుడు నరకాసురుడు చేసిన దుష్టకార్యములు వివరించి కృష్ణుని శరణు కోరెను. నరకాసురుని రాజ్యములో అంధకారం వ్యాపించెను. బంధములు, అగ్నిజ్వాలలు, భయముతో నిండిన జనములు, లోకమంతా విలపించెను. ప్రభాతకాంతిలో శ్రీకృష్ణుడు సత్యభామతో గరుడుని ఎక్కెను. ధమస్సు ధరించి దుష్టుని నాశనం చేయుటకు యుద్ధానికి బయలుదేరెను. గరుడుని విస్తారమైన రెక్కల మధ్య నుంచి దివ్య కాంతి మెరుపులు విరజిమ్ముచుండగా కృష్ణుని సుదర్శన చక్రము ఆకాశమంతా తేజస్సుతో మెరిసెను. నరకాసురుని సైన్యము గర్జనలతో ప్రతిఘటించగా యుద్ధరావములతో లోకమంతా ప్రకంపించెను. ఒక మాయాబాణము కృష్ణుని తాకగా సత్యభామ ధైర్యముతో ముందుకొచ్చి దుష్టునికి అంతమును తెచ్చుటకు సిద్ధమయ్యెను. గరుడుని మీద కూర్చొని సమాధానముగా విశ్రాంతి తీసుకున్న కృష్ణుని పక్కన సత్యభామ దివ్యబాణమును విడిచెను. ఆ బాణము కాంతిగా మారి నరకాసురుని అహంకారమును దహించెను. సూర్యోదయ కాంతిలో బంధములు విరిగి ప్రజలు ఆనందముతో హర్షించిరి. పుష్పవర్షములో ధర్మము తిరిగి వెలుగు చూసెను. భూమిదేవి కృతజ్ఞతతో కృష్ణుడు సత్యభామను నమస్కరించెను. లోకమంతా శాంతి కాంతితో నిండెను. ఆ రాత్రి లోకమంతా దీపాలతో ప్రకాశించెను. దుష్టుని అంతముతో వెలుగు పుట్టెను. అదే దీపావళి, ధర్మ విజయం. ఈ దివ్య కథ నచ్చినట్లయితే మరిన్ని భక్తి గాథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.